బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలం వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. గత రోజుల్లో సామెతల గ్రంథం మీద కొన్ని ప్రశ్నలు ఇచ్చాం. జవాబులు సరిగ్గా వ్రాసిన వారికి 3 ప్రైజులు ఉంటాయని, తదుపరి కొన్ని కన్సోలేషన్ ప్రైజెస్ ఉంటాయని అనౌన్స్ చేశాం. చాలామంది వ్రాశారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మా బాబు, మీరు కష్టపడి సామెతల గ్రంథాన్ని చదివారు, మీరు ప్రశ్నలకు జవాబులు వ్రాశారు. జవాబులు వ్రాసిన వారందరికీ బహుమతులు ఇవ్వాలి అనే ఆశ నాకుంది. కానీ అది చేతగాని పరిస్థితి. మీ అందరికీ బహుమానాలు ఇచ్చే అంతటి ధనవంతుడిని కాదు. ఈ ప్రశ్నలకు జవాబులు మీరు వ్రాశారు, వీటిని నేను దిద్దలేదు. ప్రశ్నలకు జవాబులు నేను చెప్పాను, అవి దిద్దారు. వారు కరెక్ట్ చేసిన దాని ప్రకారం 3 ప్రైజులు వచ్చాయి. ఫస్ట్ ప్రైజ్ డాక్టర్ విజయలక్ష్మి, శాంతినగర్, హైదరాబాద్. డాక్టర్ విజయలక్ష్మి, శాంతినగర్, హైదరాబాద్. నెంబర్ 1, ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ పిఎస్ డేవిడ్ రాజు గారు ఫ్రమ్ ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. పిఎస్ డేవిడ్ రాజు గారు ఫ్రమ్ ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ సిస్టర్ జి జ్యోతి ఫ్రమ్ మలక్పేట్, హైదరాబాద్. సిస్టర్ జి జ్యోతి, మలక్పేట్, హైదరాబాద్. థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి బహుమతులు ఇవ్వాలి. వారు మా ఆఫీస్కు వస్తే వారిని టీవీలో చూపెడుతూ ప్రైజులు ఇస్తాము. మీ ఇష్టం. మీకు పోస్ట్లో పంపించమంటే పోస్ట్లో పంపిస్తాము. ఆఫీస్కు మీరు వస్తే మేము చాలా సంతోషిస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
బాగా వ్రాసి కొద్దిలో తప్పిన వారు 15 మంది. 15 మందికి కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వాలి అనేది మా యొక్క ఉద్దేశం. ఈ ప్రైజెస్ ఏమేమి ఇవ్వాలి అనేది బాబు బక్సింగ్ నిర్ణయిస్తారు. అనౌన్స్మెంట్ జరుగుతుంది. మీరు ఎప్పుడు రావాలో మీకు ఫోన్ చేసి చెప్తారు. వీలున్నవారు దయచేసి రమ్మని ఒక తండ్రిగా దైవ సేవకునిగా మీకు నేను చెప్తున్నాను. ప్రభుచిత్తమైతే ప్రసంగి గ్రంథం మీద ప్రశ్నలు ఉంటాయి. ప్రసంగి గ్రంథాన్ని ఇప్పటి నుంచే చదవండి. చిన్న పుస్తకం, దానిని మీరు కంటత పెట్టాలి. తద్వారా మీరందరూ బహుమతులు పొందాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గత పాఠంలో నేను మిషనరీ ట్రైనింగ్ కాలేజ్ గురించి లేక స్కూల్ గురించి నేను చెప్పాను. అది నా జీవితంలో మిగిలిపోయిన కోరిక. నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకైతే తెలియదు. వృద్ధాప్యం ఇంకా ఎక్కువగా మీద పడుతుంది. కాబట్టి నాకున్న కోరిక నా తెలుగు ప్రజలుగా మీ ముందు ఉంచాను. గత పాఠంలో మరొకసారి నేను చెబుతున్నాను. నా యొక్క ఆశ ఏమిటి అనగా, ఏమేమో మెగా చర్చెస్ అని అంటున్నారు, అవి కట్టాలి అనేది నా యొక్క ఉద్దేశం కాదు. మెగా చర్చెస్ కాన్సెప్ట్ అది అంత సక్రమమైనది కాదు అనేది ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎవరైతే దేవుని యొక్క సేవ చేస్తూ సంఘ కాపరిగా ఉంటున్నారో ఆ సంఘ కాపరికి ఆ సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ తెలిసి ఉండాలి. వారి పేర్లు తెలిసి ఉండాలి. ఆ సంఘ కాపరి వారి ఇంటికి వెళ్ళి వారి అవసరాలు కనుక్కొని వారి కొరకు వారి బిడ్డల కొరకు ప్రార్థించే సంఘ కాపరిగా ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఈ దినాల్లో స్వస్థతలు చేసేవారికి సంఘాలు విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది. సభ్యులు రావడానికి అవకాశం ఉంది. ఎందుచేతనగా మానవునికి అవసరాలు చాలా ఉన్నాయి. శారీరక అవసరాలు, మానసిక అవసరాలు, రోగాలు, అప్పులు, బాధలు ఇవన్నీ మా దగ్గరకు వస్తే తీరుతాయని చెబుతూ ఉంటే మనుషులు తొంబలుగా వస్తారు. ఈ మధ్య మా స్టూడియోకి ఒక ఆయన ఒక గుడ్డ తీసుకుని వచ్చారు. ఇది పెట్టుకుంటే స్వస్థతలు కలుగుతాయని చెబుతున్నారండి అని అన్నారు. యాజ్ ఎ సీనియర్ సేవకుడిగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పద్ధతులు ఏమైనా దేవుని సేవ చేస్తున్నారు. ఎవరిని విమర్శించ వీలు లేదు. ఎవరినైనా ఏదైనా అంటే మరలా 10 మాటలు తిరిగి అనడానికి అవకాశం ఉంది. నా ప్రియులరా, అప్పుడప్పుడు నా హృదయంలో ఉన్న భారం అంతా నేను వెళ్ళగక్కుతూ ఉంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకోనండి. ఈ యొక్క కోరిక అనగా ఈ మిషనరీ బైబిల్ స్కూల్ యొక్క కోరికను మీరు తీర్చాలి, మీరు ప్రార్థించాలి. వనస్థలిపురంలో కొద్ది స్థలం ఉంది. ఆ స్థలంలో ఈ మిషనరీ ట్రైనింగ్ కాలేజ్ కట్టాలి అనే ఆశ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణ 8 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, ఏ పార్ట్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో సేవ లేదు. అక్కడికి మిషనరీస్గా సేవకులను పంపించాలి. కాబట్టి కొంతమందిని తయారు చేయాలి అనేది నా యొక్క చిరకాల వాంఛ. దయతో దాని కొరకై ప్రార్థించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను నిన్న పాఠంలో బక్సింగ్ గారి పేరు మెన్షన్ చేశాను. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే దయతో నన్ను క్షమించండి. నేను హెబ్రోన్ సంఘ సభ్యుడను కాదు.
నేను లూథరన్ సంఘంలో పెరిగాను. నేను హైదరాబాద్కు వచ్చాను. లూథరన్ సంఘంలో పుట్టి పెరిగిన నన్ను దేవుడు దర్శించారు. సాధు సాల్మన్ గారని కొవ్వూరులో ఒక దైవజనుని యొక్క పరిచర్యలో నేను రక్షింపబడ్డాను. తదుపరి కాకినాడ జిఆర్ లారెన్ గారి యొక్క హస్తాల మీదుగా నేను గోదావరి నదిలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. హైదరాబాదులో బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ సంఘ సభ్యుడను. మా బిడ్డలందరూ ఆ సంఘానికి వెళతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయా సమయాల్లో నేను హెబ్రోను కూడా ఆరాధనకు వెళతాను. ప్రియులరా, నేను నమ్మేది ఏమిటనగా దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్య ప్రకారము జీవించేవారు ఏ సంఘమైనా పర్వాలేదు. సంఘానికి వివిధ పేర్లు ఉండవచ్చు. దేవుని వాక్యమే మనకు ఆధారం. మంచిది. దయచేసి అపాత్రుడను అయోగ్యుడైనా నా కొరకు ప్రార్థన చేయండి. నాకు ముగ్గురు మగబిడ్డల్లో 2 బిడ్డలు సేవకు వచ్చారు. పెద్దవాడు జాన్ స్పర్జన్, ఆయన సేవలో ఉన్నారు. చిన్నవాడు బక్ సింగ్, ఆయన సేవలో ఉన్నాడు. దయచేసి మధ్యలో ఉన్న అబ్బాయి ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తున్నాడు. 3 ఆడబిడ్డలు. నా పిల్లల పెద్ద కుటుంబం. ఇంతవరకు ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఈ క్రెడిట్ అంతా మీ అక్కది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తన యొక్క వినమ్రత, తన యొక్క పొదుపు, సంసారాన్ని దిద్దే పరిస్థితి ఆమెకే అప్పగించబడింది. ఆమె చూస్తుంది. నేను తినడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం తప్పనిది. ఇంకేమీ చేయను. తదుపరి ఆఫీస్కి వచ్చి స్టూడియోలో రికార్డింగ్ చేయడమే నా యొక్క దినచర్య అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బాక్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తారు. దయచేసి అతను కూడా వాక్యం చెప్పే అనుభవంలోనికి వచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సేవలో కాకినాడలో పనిచేస్తున్న తమ్ముడు జేమ్స్ ఆది నుంచి నాతో ఉన్నారు. ఆ తమ్మును కూడా నేనెంతో కృతజ్ఞుడను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయ ధ్యానాల్లోనికి వెళ్తున్నాను. దానికి ముందుగా ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడు అయినా మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. గత దినం, ఈ దినం మిషనరీస్ కొరకు బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ స్థాపించాలి అని మీరు నాలో అంకురింపజేసిన ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పాను నాయనా. మీ ఉద్దేశాన్ని నెరవేర్చండి. మీ చిత్తమే సిద్ధించుగాక. నాకు కాదు నాయనా, నాకు కాదు నాయనా. ఏ చిన్న పని చేసిన ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీకే కలుగునుగాక నాయనా. నాయన దయతో ఈ రాత్రి నన్ను అంగీకరించండి. వాక్యాన్ని దీవించండి, మహిమ పొందండి. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు కదూ, ఇన్ని నోట్ పుస్తకాలు, బైండ్ బుక్స్, ఇన్ని కాగితాలు. నా ప్రియులరా, నేను రేడియో పరిచర్యలో ఉండగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచ్చిన వెంబడి వచ్చినాన్ని నేను ధ్యానం చేసిందల్లా నేను వ్రాశాను. వ్రాసినవన్నీ నా బిడ్డలు వీటిని జాగ్రత్త పరిచారు. నేనైతే జాగ్రత్త పరిచి ఉండేవాడిని కాదు. నా బిడ్డలు జాగ్రత్త పరిచారు. ఇది నాకెంతో ఇప్పుడు ఉపయోగపడుతుంది.
రేడియోలో చెప్పిన దానికంటే ఇంకా బెటర్గా చెప్పాలి అనేది నా యొక్క ఆశ. ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్లో ఈ వయసులో కూడా చాలా కష్టపడతాను ప్రియులరా. దయచేసి నా కొరకు మీరు ప్రార్థించాలి అనేది నా యొక్క ఆశ. నేను మరణించడానికి ముందుగా ఇంకా వాక్యం వినబడని స్థలాలకు మిషనరీస్ను పంపించడానికి ఒక ట్రైనింగ్ కాలేజ్ పెట్టాలి అనేది నా యొక్క ఆశ. ఆర్థికంగా నేనంత ఉన్నవాడిని కాదు. ఈ కార్యక్రమం నెరవేర్చబడటానికి ఎవరైనా సహాయం చేయాలని ముందుకు వస్తే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మీరు ప్రార్థించండి, ఆలోచించండి, సహాయపడండి. మంచిది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ముగించాలి. దానియేలుకు నెబుకద్నెజరు ఇచ్చిన పేరు బెల్తెషాజరు. బెల్తెషాజరు ఆ నెబుకద్నెజరు రాజు కనిన కల యొక్క భావాన్ని చెబుతున్నాడు. ముందు కలను విన్నాడు. ఆ కలను విన్న దానియేలు కల యొక్క భావాన్ని చాలా వివరంగా చెప్పాడు. గత పాఠంలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం వరకు మనం చదివాం. 23వ వచనం నుంచి చదువుతున్నాను. చెట్టును నరుకుము, దాని నాశనము చేయము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగవచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా రాజా. ఈ దర్శన భావం ఇదే అని ఆయన ప్రారంభించాడు. దానియేలు యూదుడు, దేవునిని ఎరిగినవాడు. నా ప్రియులరా, ఈ దినాల్లో మన సంఘాలలో దానియేలులు లేవాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు లేవాలి. ప్రభువు కొరకు వారి జీవితాలను పణంగా పెట్టేవారు లేవాలి. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించేవారు మన సంఘాలలో లేవాలని నేను మనవి చేస్తున్నాను. ఏదో పాస్టర్ గారు వారానికి ఒకసారి వేదిక మీదకి వచ్చి చెప్పిన మాటలను విని వెళ్ళిపోయేవారు కాదు. దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలించే సంఘ సభ్యులు మన సంఘాలలో లేవాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. రాజా, ఈ దర్శన భావం ఇదే, జాగ్రత్తగా విను అని దానియేలు చెబుతున్నాడు. ఒక విషయము మనము గమనించాలి. అదేమిటి అనగా, ఆ మహావృక్షము కొట్టివేయబడింది, కానీ అది పూర్తిగా నాశనం కాలేదు. దాని మొద్దు భూమిలో ఉంది. 7 సంవత్సరాల కాలం నెబుకద్నెజరు పొలములోని ఒక పశువులాగా బ్రతకాలి. చివరకు తానెవరో కూడా అతనికి తెలియకుండా అతడు జీవించవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయాలు జాగరూకుడగు పరిశుద్ధుడే పరలోకము నుండి దిగవచ్చి అతనికి చెప్పాడు. ఇప్పుడు ఆ కలభావాన్ని దానియేలు భక్తుడు నెబుకద్నెజరుకు తెలియజేస్తూ ఉన్నాడు. 24వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుతున్నాను. రాజా, ఈ దర్శన భావము ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజుకు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానము ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు. పశువుల వలె గడ్డి తినిదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు. నీవు తాను ఎవనికి
దానిని అనుగ్రహింప ఇచ్చయించునో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పిరు కదా, దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకునే మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగా వచ్చినని తెలుసుకోమా. నా ప్రియులరా, దేవుడు నెబుకద్నెజరుకు ఒక పాఠం తెలియజేయాలని ఆశపడ్డాడు. ఆ రీతిగా దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని పాఠాలు నేర్పుతాడు. ఆ పాఠాలు నేర్చుకునే వరకు కొన్ని కష్టాలు గుండా, నష్టాలు గుండా, అనారోగ్యాలు గుండా, అననుకూల పరిస్థితులు గుండా దేవుడు తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. పాప, బాబు, చెల్లి, తమ్ముడు, నీ జీవితంలో నువ్వు కష్టాలు గుండా వెళుతున్నావా, నష్టాలు గుండా వెళుతున్నావా? నీ జీవితంలో ఆలోచించాలి. ఇవి నీ మేలు కొరకు అనే సత్యాన్ని నీవు గమనించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా నన్ను వినండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక సత్యాన్ని మనం చూస్తాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ నెబుకద్నెజరు రాజు కూడా కలగలిగింది. ఆ కలలో ఒక విగ్రహం కనబడింది. ఆ విగ్రహాన్ని మీరు తెర మీద చూస్తున్నారు కదూ. ఆ విగ్రహంలో శిరస్సు బంగారముగా ఉంది. బంగారు శిరస్సు. ఆ బంగారు శిరస్సే నెబుకద్నెజరు రాజు. అంతటితో ఆయన సంతృప్తి చెంది ఉంటే బాగుండేది. నన్ను దేవుడు ఈ సామ్రాజ్యాలపైన బంగారముగా చేశాడు అని సర్ది పెట్టుకుని ప్రభువుని స్తుతించవలసి ఉండింది. కానీ 3వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి అతనికి గర్వము అధికమైంది. 3వ అధ్యాయంలో ఏం చేశాడు? శిరస్సు నుండి పాదాల వరకు అంత బంగారముతో ఉండిన ఆ విగ్రహాన్ని చేశాడు. అది అతని గర్వానికి తార్కాణం. 2వ అధ్యాయంలో ఒక సత్యాన్ని దేవుడు అతనికి నేర్పాడు. నెబుకద్నెజరు, నిన్ను బంగారు శిరస్సుగా లోకానికి చేశాను అన్నాడు. సంతృప్తి చెందవలసింది కదూ. అవును, మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు ఒక స్థాయి ఇస్తే ఆ స్థాయితో సంతృప్తి చెందాలి. అంతేకాని దురాశ దుఃఖమునకు చేటు. ఈ సత్యాన్ని మన జీవితాల్లో అంగీకరించాలి. ఇతనికి దురాశ పెరిగింది, దుఃఖం కలుగుతుంది. ఎప్పుడైతే ఇతడు తన యొక్క జీవితంలో ఏదో ఎదిగిపోవాలి అని అనుకున్నాడో దేవుడు ఇతనికి పాఠం నేర్ప సంకల్పించాడు. ఆ పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. ప్రియులారా, చివరికి అతని గతి ఎంతవరకు వచ్చింది అని అంటే ముందు పాఠాల్లో నేను చెబుతాను. ప్రియులారా, ఇతని జీవితంలో ఎందుకు ఈ దుస్థితి కలిగింది అనగా ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. 30వ వచనం. రాజు, బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. నా ప్రియులరా, దేవుడు ఎంత ప్రేమమయుడండి. ఆలోచించాలి. నెబుకద్నెజరుకు 12 నెలలు కాలం ఇచ్చాడు. అంటే 365 రోజులు సమయం ఇచ్చాడు. 365 రోజుల సమయంలో 12 నెలల కాలంలో ఒక సంవత్సరంలో అతడు ఎన్నో విషయాలు తెలుసుకుని ఇంతగా దీవించిన దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా ఇది ఏమంటున్నాడు? ఇది నా
నేను నా బలము అని గర్వించాడు. మరొకసారి చెబుతున్నాను ముగింపులో, గర్వం సర్వనాశనానికి హేతు. కాబట్టి ఇతని గతి ఏమొచ్చిందో రేపటి పాఠంలో నేను చెప్తాను. ఈ రాత్రి నేర్చుకున్న పాఠం ద్వారా లోతైన వినయ విధేయతలతో జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.